ఫ్రెండ్స్ నిన్న నైట్ మనకి తెలిసిందే పుష్ప 2 సినిమా నిన్న నైట్ బెనిఫిట్ షో అంటారు కదా, ప్రీమియర్ షో అని అది జరిగింది. ఈరోజు రిలీజ్ అయింది మూవీ. సో మేబీ ఎల్లుంటారు చాలామంది. సో నిన్న నైట్ 9:30కి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మీకు తెలిసిందే సంధ్యా థియేటర్ చాలా అంటే చాలా ఫేమస్. ఎవరికైనా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమం ఏ హీరో అయినా అక్కడికి వస్తారు. అందరికీ తెలిసిందే సంధ్యా థియేటర్ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఫేమస్ అనేసి. సో నిన్న నైట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నిన్న నైట్ ఈరోజు రిలీజ్ బట్ నిన్న నైట్ 9:30కి షో ఉంటుంది బెనిఫిట్ షో అని. సో ముందు రోజు నైట్ నిన్న నైట్ జరుగుతుంది. దానికి అల్లు అర్జున్ వచ్చిండు. సో మీ అందరికీ తెలిసిందే. సో నిన్న చూసే ఉంటారు యూట్యూబ్ ఓపెన్ చేసి యాక్చువల్గా నార్మల్గా రివ్యూస్ చూద్దాం ఈరోజు మార్నింగ్ ఎట్లుంది సినిమా. నిన్న నైట్ కూడా షో జరిగింది కదా, నార్మల్గా చెప్తారు కదా పబ్లిక్ ఎవరైనా చూస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే న్యూస్ వచ్చింది. ఒక ఫ్యామిలీ దిల్చుకున్నవారి నుంచి చూసిర్రు. అందులో రేవతి అనే ఒక 40 years గర్ల్ ఆమె చనిపోయింది అని మొత్తం అదే వస్తుంది అన్ని న్యూస్ ఛానల్స్లలో. సో ఎందుకు చనిపోయిందంటే అల్లు అర్జున్ వచ్చిండు, అక్కడ అంత క్రౌడ్ ఉంది, క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు. ఆ తొక్కిసలాట్లో ఆమె అసలు స్పృహ కోల్పోయింది. షీ వాజ్ డైట్. అసలు అది చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు లైఫ్ కంటే ఎక్కువనా మూవీ అని. ఎందుకంటే ఇప్పుడు దీనికి తప్పు అని ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిండు, అల్లు అర్జున్కి అట్లా జరుగుతుందని తెలియదు. అల్లు అర్జున్ అనే కాదు, ఏ హీరో అయినా అది ఫస్ట్ డే కాబట్టి మ్యాక్సిమం ఆ థియేటర్కి వస్తారు. మ్యాక్సిమం మనం చూస్తుంటే ఉంటాం ఎవరైనా వస్తారు. ఆ కంట్రోల్ చేయలేని పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, కంట్రోల్ చేయలేరు. వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారు, చాలామంది కొట్టిరు కూడా అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం. అసలు అది కంట్రోల్ కూడా చేసే సిచ్యువేషన్ లేదు ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సంధ్య థియేటర్ వాళ్ళది కూడా ఇప్పుడు అంతమంది వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. మినిమం ఒక 5,000-6,000 మెంబర్స్ వచ్చి ఉంటారు. ఆడ అల్లు అర్జున్ చూడడానికి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ హీరోని చూడడానికే చాలామంది వచ్చారు. ఇంతమంది వస్తారు అని ముందే ఎక్స్పెక్ట్ చేసి దానికంటూ కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి తీసుకోవాలి. ఆ పోలీస్ లెవెల్ అయితే వచ్చిర్రో వాళ్ళు కూడా జరిపోలేదు ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. సో ఇంకొక చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ కొడుకు అనుకుంటే చిన్న బాబే ఉన్నాడు, 9 years 10 years ఉంటాయి. ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడట పాపం. ఆ బాబుది కూడా ఇంకేం హెల్త్ గురించి ఇంకేం అప్డేట్ రాలేదు, సీరియస్గానే ఉన్నారంటారు. అండ్ ఇంకో పర్సన్ ఇంకొకరు కూడా సంథింగ్ సీరియస్ ఉన్నాడు. కొంతమంది ఏమో చనిపోయినట్టు, కొంతమంది ఏమో ఇష్యూ సీరియస్ ఉంది అని అంటారు. సో సినిమా ఇంకో వారం రోజులైనా ఉంటుంది, 10 రోజులైనా ఉంటుంది, ఇంకో 15 days అయినా ఉంటుంది. సో చూసుకోరు, ఎందుకంటే లైఫ్ కంటే ఏది ఎక్కువ కాదు. ఓకే, ఫస్ట్ థింగ్ లైఫ్ కంటే ఏది ఎక్కువ కాదు. ఇంకోటి ఇప్పుడు ఈ నైట్ 9:30 షోకి ఫ్యామిలీతో ఎవరైనా వెళ్తారా? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అంత వస్తాయని తెలుసు. ఆ చిన్న బాబుల్ని వేసుకొని మొత్తం ఫ్యామిలీని వేసుకొని వెళ్ళడం ఒక రకంగా వీళ్ళది తప్పే, అక్కడ కంట్రోల్ చేయని వాళ్ళది తప్పే, థియేటర్ వాళ్ళది. సో పోలీసులు ఎంత చేస్తారు? అంతమంది క్రౌడ్ కొన్ని వేల మంది వస్తారు, 5,000 members 6,000 members వచ్చారంటారు. ఎంతమందిని పోలీస్ కంట్రోల్ చేస్తారు? అదొక థియేటర్. సో వచ్చిన కొంతమందిని ఏమంటున్నారంటే అల్లు అర్జున్ మీద కామెంట్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ మీద కామెంట్ చేస్తే అల్లు అర్జున్కి అట్లా జరుగుతుందని తెలుసా? నార్మల్గా ఎవరైనా ఏ హీరో అయినా వస్తారు, మనం అల్లు అర్జున్ హీరోదే తప్పు అని మనం అనడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు సీరియస్గా ఏమో అసలు దాన్ని ఎవరు తప్పు అని కూడా కాదు. బట్ ఒక ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. యూట్యూబ్లో వీడియోస్ ఆల్రెడీ వస్తుంది న్యూస్. వాళ్ళ హస్బెండ్ ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే వాళ్ళ 2 kids ఉన్నారట ఆమెకి, చనిపోయిన అమ్మాయికి. సో రేవతి అనుకుంటా అమ్మ నేమ్ రేవతి. దిల్చుకున్న నుంచి వచ్చిరట. ఆల్రెడీ యూట్యూబ్లో విజువల్స్ వస్తూ ఉన్నాయి. సో వెళ్ళండి మీరు కూడా. నార్మల్ ఈరోజు ఫస్ట్ వెళ్తారు, రేపు కూడా వెళ్తారు, కానీ కొంచెం చూసుకోండి. మీకంటే మీ లైఫ్ కంటే ఏ మూవీ ఎక్కువ కాదు. సో కొంచెం చూసుకోండి. ఎంత హీరో వచ్చినా, ఎంత మూవీ అయినా, ఎంత ఫస్ట్ డే అయినా, సో వేరే వాళ్ళకు ఏమన్నా అవుతుందా అక్కడ, అలాంటి సిచ్యువేషన్ జరగకుండా చూసుకోండి. ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నా. సో కామెంట్ చేయండి ఈ ఇష్యూ మీద, మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ మీద. అంతే, అంతకుమించి నేను ఏం మాట్లాడలేను. ఏదో చేయాలి అనిపించింది వీడియో ఈ ఇష్యూ మీద. నాకు నచ్చలేదు ఎందుకో. పోలీస్ వాళ్ళు ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ కాలేదు. థియేటర్ వాళ్ళు ఎవరైతే ఆ షో పెట్టారో నిన్న నైట్ 9:30కి అంతమంది వస్తారు, క్రౌడ్ కంట్రోల్ చేయాలని వాళ్ళు ఏం చూసుకోలేదు. ఈ తొక్కేసలట్లా ఈ ఫ్యాన్స్ని ఏమనలేము. ఆమె అనిపోయింది ఏమో అట్లా. సో ఫ్యామిలీలతోటి అట్లా అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా ముందే వెళ్ళడం కూడా ఒక రకంగా మనది కూడా ఫాల్ట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో, ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడో, ఆ బాబు చిన్న 2 ఉన్నారు కిడ్స్, అంటే 2 kids అట్లా. ఓకేనా? సో టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ చేయండి, తప్పలేదు. బట్ లైఫ్ కంటే ఎక్కువ ఏది కాదు, అది కొంచెం చూసుకోండి.